గ్రూప్ 1 సంబంధించిన అంశం మీద నిరుద్యోగులు అనేక రోజుల నుంచి కొట్లాడుతున్నారు. డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది ప్రభుత్వానికి అనుకూలంగా. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అన్నగారు, డివిజనల్ బెంచ్ అనేది తీర్పు అంతిమం కాదు. సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ మాకు నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనుకూలంగా కాదు, వాళ్ళు చాలా మంచిగా అధ్యయనం చేసి తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్. అయితే డివిజనల్ బెంచ్ పోగానే మరి ఏం జరిగిందో, ఏం రాజకీయాలు జరిగినాయో మనకు తెలియదు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి డివిజనల్ బెంచ్ మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్పుకుంటుండు. సరే, నువ్వు చెప్పుకో. అంటే డివిజనల్ బెంచ్ తీర్పి అంతిమ నీకంత జ్ఞానం ఉంటే మరి సుప్రీంకోర్టుకు మరి మేము పోతున్నాం, నువ్వేం చేస్తావు? సుప్రీంకోర్టు తీర్పు అంతిమం కదా. ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఏం తీర్పు ఇస్తుందా? డివిజనల్ బెంచ్ మేము సవాల్ చేస్తాము, సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సవాల్ చేస్తాము. ఈ గ్రూప్ 1 అనేది ఆది నుంచి ఇది పెద్ద స్కాము. ఇందులో 21 జీవో నుంచి మొదలుకుంటే మెయిన్స్ పేపర్ దిద్దేంత వరకు ఇది పెద్ద స్కామ్ గానే కనబడుతుంది. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎక్కడ లేదు గవర్నమెంట్ కు. అందులో ఈడబ్ల్యూసీలు ఎంతమంది వచ్చిరో తెలియదు. వేరే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ర్యాంకులు పొందిరు, వాళ్ళు ఎట్లా పొందిరో నాన్ లోకల్స్ తెలియదు. ఇక్కడ తెలంగాణ అనేది తెలంగాణ హక్కుల కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడ్డది. ఇలా నియామకాల విషయంలో ఆంధ్ర వలస వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు మొత్తం ఓపెన్ కేటగిరీలో వాళ్ళు గ్రూప్ 1 ఉద్యోగాలు 563 దాంట్లో ఎట్లా ఉంటారండి? నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకు ఖచ్చితంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే మీరు 70,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని సంకలు గుద్దుకుంటున్నారు కదా. మీరు మొత్తం ట్రాన్స్పరెన్సీ తోటి శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది, ఎప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, 70,000 ఉద్యోగాలు మీ ప్రభుత్వంలో ఏ విధంగా భర్తీ చేసినారో ఒక శ్వేతపత్రం, నిరుద్యోగ శ్వేతపత్రాన్ని విడుదల చేయండి మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా అన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు 70,000 ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు ఇంత మోసం చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ పదే నిరుద్యోగులను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటే మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నది ఈ ప్రభుత్వము. నిరుద్యోగుల 70,000 ఉద్యోగాలు వీళ్ళే ఎట్లా ఇచ్చిరండి? వీళ్ళు నోటిఫికేషన్లు వేసి ఇస్తే వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మేనిఫెస్టోలో 9వ పేజీలో మీరే చెప్పిన నిరుద్యోగ డిక్లరేషన్ అని పెట్టిరు. ఏం పెట్టిరండి? మీరు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. చల్, మేనిఫెస్టోను దగ్గర పెట్టుకొని తీసుకొని రారు. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి మంత్రులతో మేము నిరుద్యోగులం చర్చ చేస్తాం, మీ మేనిఫెస్టో తీసుకొని మా దగ్గరికి రండి, ఉస్మానియా వేదికగా కూర్చేసుకొని కొట్లాడుకుందాం, మన ఇద్దరం చర్చలు చేద్దాం. నీ మేనిఫెస్టో తీసుకొని రా. నువ్వు ఏం మాట్లాడినావు? ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులని సంవత్సరంలో భర్తీ చేస్తున్నావు. ఏది ఏడ చేసినావు? ఎక్కడ చేసినావు? నువ్వు 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అన్నావు. అది జాబ్ క్యాలెండర్ కాదు, అది పెద్ద బోగస్ క్యాలెండరు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ నువ్వు అమలు చేసినవా? ఇప్పుడు 14,754 ఎస్ఐపిసి పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు వాటిని నువ్వు భర్తీ చేసినవా? 10,954 జీపీఓ పోస్టులలో 5,010 పోస్టులను మీరు భర్తీ చేసిర్రు. ఇది ఆ ఉన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. అసలు అది దేంతో నవ్వాలో మాకు అర్థమైతలేదు. మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగ యువతతో 10 లక్షల మందితో 10 లక్షల మంది అప్లై చేసుకునే నోటిఫికేషన్ వేసేందుకు మీకు దమ్ముందా? లేదు. మరి 5,944 జీపీఓ పోస్టులు మీరు అమ్ముకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో అని మాకు పెద్ద త్వరనే పెడుతుందండి రాష్ట్ర ప్రభుత్వము. త్వరలోగా బీఆర్ఎస్ దొంగ అనుకుంటే కాంగ్రెస్ గజ దొంగ అయి కూర్చుంది. వాళ్ళు త్వరలో అన్నారు, మాకు త్వర పెట్టిరు. ఈయన త్వరలో అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు త్వర పెట్టిరు. మాకు ఏజీ అయిపోతుంది, ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది. ప్రభుత్వం మీద నమ్మకం ఎట్లా కలుగుతుందండి? 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మాలి? మేము నిరుద్యోగులము, ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం కదా. మరి మేము నిరుద్యోగులం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడు నిరుద్యోగుల ప్రభుత్వంగా మా యొక్క అన్ని ప్రశ్నల పైన అన్నిటిపైన మాతో సాధారణంగా చర్చలు చేయాలిగా. ఓ మంత్రి ఓ విధంగా అంటాడు, మేము 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు. ఏంది ఏమన్నా పిల్లలాట పరికాశం అనుకుంటారా? మీరు ప్రజాప్రతినిధులు, ఆ జవాబుదారీతనం గల వారై ఉండాలి, పారదర్శకంగా మాట్లాడాలి. నోటికి ఏది వస్తే అది పచ్చిగా మాట్లాడకూడదు. మీకంటూ ఒక స్టాటిస్టిక్స్ తోటి మాట్లాడాలి. ఏదండి మీ శ్వేతపత్రం విడుదల చేయండి. 70,000 ఉద్యోగాలు మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు నోటిఫికేషన్లు విడుదల చేసి ఇచ్చినట్టయితే మీరు చేయండి, శ్వేతపత్రాన్ని విడుదల చేయండి దమ్ముంటే మీకు. అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా లేకుంటే రిక్వెస్ట్ చేస్తున్నారా?
మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినా హెచ్చరించినా ఈ దద్దమ్మ ప్రభుత్వము నిద్ర లేవదు, ఇది దున్నపోతు ప్రభుత్వము, ఈ ప్రభుత్వం నిద్ర లేవదు. ఈ ప్రభుత్వానికి మేము ఏమన్నా చెబితే వినే ఓపిక కూడా లేదు. నిరుద్యోగులతో చర్చలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు నిరుద్యోగులతో ఏ నిరుద్యోగితో చర్చ చేసినావు? ఏ నిరుద్యోగితో చర్చ చేసినావు? పిలిచినావా? అరే నిరుద్యోగులతో చర్చలు చేయండి అయ్యా. మీరు మిమ్మల్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కించినాం. ఆ బీఆర్ఎస్ దొంగని మిమ్మల్ని గద్దెనెక్కించినాం. ఇలా నువ్వు గజ దొంగ అయి కూర్చొని మా యొక్క అవకాశాలని హక్కులని కలరాస్తే ఎట్లా చెప్పండి? మీరే చెప్పండి. ఇప్పుడు మేము ఎంతో కష్టపడి అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది పొట్టకూటి కోసము చదువుతురు, పొట్టకూటి కోసమే చదువుతురు. మీకంటే పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. నిరుద్యోగులకు అమ్మ నాన్న కష్టం చేసుకొని డబ్బులు పంపిస్తారు. నువ్వు 5,016 రూపాయల నిరుద్యోగుల వృత్తి ఇస్తానని అన్నావు కదా. ఆ హాస్టల్ ఫీజు కట్టుకోనికి 5,000 అవుతాయి. నువ్వు ఇచ్చినావా? ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగ వృత్తి. పాపం హాస్టల్ ఫీజులు కట్టుకోనికి 5,000 అని ఇచ్చినావా? ఇయ్యలేదు. మరి నీ మేనిఫెస్టోను నువ్వు అమలు చేస్తలేవంటే నీకు ఏ విధంగా ఉంది? మీరే చెప్పండి. అసలు మీకు ఏమైనా కొంచెమైనా సిగ్గుందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మసిపూసి మారేడుకాయ చేస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఈ మొత్తం మేము అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి చేశారు చెప్పండి మీరు? ఆ అభివృద్ధి శ్వేతపత్రం మీద చేయండి. నిరుద్యోగ అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించమని అంటారు కదా. ప్రతి జిల్లాలో ఏదో పెద్ద షోప్ టాపులు చేస్తా అన్నారు కదా. మీరు అన్ని శ్వేతపత్రాలు విడుదల చేయండి. మీ యొక్క ప్రభుత్వానికి నిజంగా అసలు మీరు ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధే ఉంటే మీరు శ్వేతపత్రాలు విడుదల చేయండి. అప్పుడు మేము నమ్ముతాం. మేము నమ్మమండి. ఒకటే చెప్తున్నా అండి, మేము ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు జనరల్ నోటిఫికేషన్ వేయలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో మసిపూసి మారేడక కల్లిబుల్లి మాటలు చెప్తా ఉంది. 70,000 ఆయన 60,000 అంటాడు, 70,000 అంటాడు, 50,000 అంటాడు. వీళ్ళు ఇచ్చినట్టు ఈ సంఖ్యలు కూతుకుంటారు. సరే మీరు ఇచ్చిర్రు అని మీరు చెప్తున్నారు కదా. మరి మీరు నిరుద్యోగులు ఎందుకు మేము అంగీకరించట్లేదు? మీ మేనిఫెస్టోని మేము ఎందుకు అంగీకరించే కదా మీకు ఓటేసినాము. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే మార్చి 31 లోపు 19,054 పోస్టులని, డిఎస్సి పోస్టులని 10,954లో మీరు 5,010 పోస్టులు మీరు గత పాత ఉద్యోగులతో నింపిగా మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులని మరియు 14,714 ఎస్ఐపిసి పోస్టులని తక్షణమే ఈ 3 జనరల్ డిగ్రీ పోస్టులు తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ యువతలో కొంచెము ఆశలు రేకెత్తించండి. అప్పుడు మీ ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.